V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడే హెడ్లైన్స్. ఏపీఎంఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సంబరాలు అంబరాన్ని అంటిల్లగా జరుపుకున్నారు. అలాగే ఏదైతే జర్నలిస్టు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా సోదరి మనులకు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అంటేనే జర్నలిస్టుల సమస్యల మీద పోరాడే తత్వం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. విషయంలో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్కడ జర్నలిస్ట్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మేమున్నామంటూ ముందుకు వచ్చేటువంటి ఏకైక యూనియన్ నాకు తెలిసినంత వరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ స్టేట్లో కావచ్చు, మరి ఎక్కడా కూడా లేనటువంటి ఏకైక యూనియన్ ఏదైనా ఉందంటే అది ఏపీఎంఎఫ్ అని చెప్పక తప్పలేదు. ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకించి దురుద్దేశంతో జరుగుతాయో అలాంటి విషయాల్ని నేను చాలా వరకు ఈ జర్నలిస్టుల వల్ల నాకు కూడా ఇంత పేరు వచ్చిందంటే వీరు చేసే పబ్లిసిటీ, ఒక డాక్టరేట్గా, ఒక ఇండియా టీం కోచ్గా, ఒక అంతర్జాతీయ బాడీ బిల్డర్గా ఈ పేరు ప్రఖ్యాతలు వీడియో వల్ల, పత్రికల వల్ల నాకు ఈ గౌరవం వచ్చింది. ఈరోజు నేను స్పోర్ట్స్ కోటాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాను. కర్ణం మల్లేశ్వరి కానీ, పూజర్ శైలజ్ కానీ, నీలంశెట్టి లక్ష్మి కానీ, అర్జున అవార్డు, నేను వాళ్ళందరికీ ఒక అందములు అంటాను, గురువులు అంటాను. వాళ్ళు కూడా ఈ ప్రాంతం శ్రీకాకుళం నుండి ఇచ్చి నేను ఈరోజు పెద్దగంటలో నాకు గవర్నమెంట్ గుర్తించి 300 గజాలు స్థలం ఇచ్చి జిమ్ము అక్కడ శిక్షణ ఇచ్చి అనేక మందికి మిస్టర్ ఇండియా, కామన్వెల్త్ మా స్టూడెంట్స్ కొన్ని 100 మంది కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈరోజు నాకు ఈ ప్రత్యేకంగా ఉగాది పుష్కరాలకి జర్నలిస్టుల మధ్య నాకు ఎన్నో సన్మానాలు జరిగాయి. అయినప్పటికీ ఇది నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీ మధ్య ఊహించుకుంటున్నాను. షేర్ చేసుకున్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మరి ఈరోజు యుగాది సంబరాలు మొదలయ్యాయి. అవకాశం ఇచ్చారు. నేను రిటైర్డ్ సీనియర్ ఆడిటర్ అండి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో. మీరు ఇలా ఆంధ్ర యూనివర్సిటీలో నేను జాబ్ చేస్తూ అక్కడ థియేటర్లు అందరూ హెల్ప్ చేసిన రోజులకి. సో ఆ టైంలో మరి ఇప్పుడు నేను ఒక ఆర్ట్ నేర్చుకున్నాను. అది దట్ ఈస్ చాలా యూనిక్ ఆర్ట్. దట్ ఈస్ డొనాల్డ్ డక్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1996లో స్టార్ట్ చేసి దాంట్లో అప్పటికైతే నిజంగా చెప్పాలంటే నేను ఎంత ఎదగడానికి కారణం ఓన్లీ జర్నలిజం. వాళ్ళు నన్ను పైకి ఏదైనా ఒక విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది అంటే అది చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా మంచి చెడు ఏదైనా కానీ తెలుస్తుంది అంటే అది ఒక జర్నలిస్ట్ వల్లే. అలాంటి జర్నలిస్టు లేకపోతే ఈరోజు మొత్తం టోటల్ పబ్లిక్ అంతా స్తంభించిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మాట కాదు, ఎన్నో 100 సంవత్సరాల మాట అది. మరి అలాంటి జర్నలిస్టు ఈరోజు ఉగాది వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ సంబరాల్లో నేను పార్టిసిపేట్ చేయడం, మరి నా యొక్క ఉడతాభక్తిగా ఏదో సపోర్ట్ చేయడం, ఆ సపోర్టు ఇచ్చే విధంగా చేసిన భగవంతుడికి, ఈ కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు పెద్దలు నిన్న నాతో మాట్లాడారు. మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడే బ్రదర్ చెప్పారు. మరి తను ఏం బ్రదర్ అది ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎవరినైనా తిట్టాలంటే ఆ బొమ్మ పేరు చెప్పి తిట్టేస్తాడే, పొగడాలన్నా ఆ బొమ్మతోనే పొగుడతాడు. అంత ఎన్నో సంవత్సరాలుగా నాకు మిత్రుడు తను. మరి ఈ పాటికి అందరూ టైం అయినా ఆకలి వేయనేవాడు ఆయన. బ్రదరు ఎంతో ఉత్తముడు. మరి వాళ్ళ అసోసియేషన్ కూడా
చాలా మంచి చూడండి, మహిళా శక్తి ఏదైనా అసోసియేషన్లో ఎక్కువ ఉంది అంటే అది ఏపీఎంఎఫ్ అంటే అసోసియేషన్ నేమ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు వేరే జాబ్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ తీసుకొని వచ్చారు కాబట్టి బ్రదరు. అయితే మరి తను ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఈ ఛార్జ్ తీసుకున్నాడో ఆ రోజు నుంచి నన్ను కలిసిన ప్రతిసారి కూడా నేను చాలా గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళు మంచిగా వచ్చి మంచిగా వెళ్ళాలి. అలాగే యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా కార్యక్రమం అయిన తర్వాత మంచి భోజనం చేసి వాళ్ళు వెళ్ళాలి. ఓకే గట్టిగా క్లాప్స్. మేడం గారి స్పీచ్ అమ్మవారు ఆచార్య గారు ఇప్పుడు గుర్తొచ్చిన కానీ హెల్త్ ఈజ్ వెల్త్. సో కాబట్టి దయచేసి యాక్సెప్ట్ చేయండి. సో ఈ కార్యక్రమాన్ని యాక్సెప్ట్ చేయవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Wonderful mimicry, what a voice modulation. I've been into dubbing, I've been a dubbing artist for almost 1 year in EduTech company. So I know the pain of changing your voice, how painful, how strenuous it is for your voice. And he has... చేతుల మీదుగా మీరు ఈరోజు ఏదైతే చిరు సత్కారం ఏపీఎంఎఫ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చూడండి. జయశ్రీ వచ్చి తీసుకుని వెళ్ళిపోతే మనం తర్వాత లంచ్ మేడం చూడండి. ఇంకొంతమంది కంచెల అచ్యుతరావు గారు ఉపకార్య రాజు, వాసుపల్లి రాజు, సార్ నెక్స్ట్ మాకు అత్యంత ఆప్తులైనటువంటి సన్ని ఉంది. ఈరోజు ముందస్తు ఉగాది సంబరాలకు ఎవరైతే ముఖ్య అతిథిగా హాజరయ్యారో వీరందరూ నాగేశ్వర గారు అందరూ ఆకలితో సంతోషంగా ఉండండి.